వికారాబాద్ జిల్లా కోట్పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి దివ్య నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వికారాబాద్ పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ సిఏ రఘుకుమార్ ఉన్నారు. సార్, కంప్లైంట్ ఇచ్చారా తల్లిదండ్రులు? కొద్ది నిమిషాల క్రితం వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది మాకు. ఆ కంప్లైంట్ ను పరిస్థితి మీద ఏంటంటే, అమ్మాయి 2020 బ్యాచ్ చెందినటువంటి ఉమెన్ కానిస్టేబుల్. ప్రజెంట్ ఆమె కోట్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అక్కడ నుంచి దారూర్ సిఐకి రైటర్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రి అమ్మాయి ఫ్యామిలీతో పాటు భోజనం చేసి పడుకున్న తర్వాత మార్నింగ్ చూసేసరికి ఒక సీలింగ్ హుక్కి చెట్టుకి హుక్కి హ్యాంగ్ చేసుకుని చీర వేసుకుని చనిపోయి మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్ మార్నింగ్ నేనే సీన్ విజిట్ చేసిన. అమ్మాయి బాడీని మేము పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని తదుపరి చర్యలు తీసుకుంటాం. స్పాట్ కి వెళ్ళినప్పుడు అనుమానంగా ఏమైనా కనిపించడం కానీ, అంటే తన మొబైల్ కానీ, లేదు అని అంటే తను ఏమైనా లెటర్ రాయడం అవి ఏమైనా చేసింది? నేను సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అనుమానాస్పదంగా అయితే ఒక ఫోన్ ఒకటి ఉన్నది, రెగ్యులర్ నార్మల్ వాడేది. దాంతో పాటు ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్ లో ఎలాంటి ఎవరిపైన అనుమానం వ్యక్తం చేసినట్టు కానీ ఏం లేదు. అమ్మ, నేను చనిపోతున్నా, క్షమించండి, నా చావుకి ఎవరు కారణం కాదు, డాడీ ఉంటే బాగుండేది, డాడీ లేనందుకు బాధ ఉంది మనకు, కాబట్టి నేను చనిపోతున్నా, నా చావు మీద ఎవరికి అనుమానం లేదు, ఎవరి ప్రోద్బలం చనిపోతలేదని రాసింది. కుటుంబ సభ్యులు ఏమన్నా చెప్తున్నారా సార్ ఎందుకు చనిపోయింది దివ్య? కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే వాళ్ళు బాధలు ఉన్నారు. మేము కూడా ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేదు. వన్స్ ఒకసారి పిటిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ ఇస్తారో, ఎలాంటి అలిగేషన్ చేస్తారో దాని విధంగా మేము చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తాం. చాలా మందికి ఇటువంటి ఇష్యూస్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే మేమే కౌన్సిలింగ్ చేసి మేమే వాళ్ళని ఓదార్చి వాళ్ళని కాపాడే వృత్తి మాది. సో ఒక అమ్మాయి మా దాన్ని పనిచేసే అమ్మాయి ఇలా చనిపోవడం మాకే బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఆమెకు వచ్చిన సమస్య, ఆమెకు వచ్చిన ప్రాబ్లం ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరికి రానటువంటిది ఏం కాదు. సో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనకంటే ముందు వాళ్ళు ఎలా ఫేస్ చేసారు, అటువంటి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని మనం చేసుకున్నట్టు చిన్న చిన్న తప్పుల నుంచి మనం బయటపడితే ఒక నిండు ప్రాణం బయటపడేది. కాబట్టి మీకు ఇంకా మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు కూడా ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉంటే దయచేసి మీ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ తెలపండి. అంతేగాని ఎవరు లేనప్పుడు చిన్న ఒంటరి మేము ఎవరు చెప్పుకోలేము ఈ సమస్యలు అనుకుని బాధపడి ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మీరు కాదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పేరెంట్స్ ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకొని ఒక మంచం మీద కూలిపోయినట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు మా దగ్గర పనిచేసి 1 year 2 years కావచ్చు, మాకింత బాధ అనిపిస్తే పెంచి పెద్ద చేసినట్టు మీ పేరెంట్స్ ఎంతో బాధపడుతుంటారు. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ డిస్కస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు ఒక పాయింట్ చెప్పారు. ఎందుకంటే 9 నెలల నుంచి 1 year పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఎంతో మందికి మీ డ్యూటీలో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఎంత పెద్ద ఇష్యూ అయ్యి ఉంటే తను సూసైడ్ చేసుకున్నటువంటి మేడం, ఇప్పుడు మనకి ఇష్యూ తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె ఫోన్ కూడా మేము తీసుకున్న తర్వాత ఫోన్ అన్లాక్ చేయించి అసలు ఏం జరిగింది అనేది మొత్తం డీటెయిల్ గా వెరిఫై చేసిన తర్వాతనే దాంట్లో ఉన్న బాధితులను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఫైనల్లీ సార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది ఏంటి అని అంటే, కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు వేరొక వ్యక్తి, పెళ్లి చేసుకోవాలని తన ప్రెజర్ తీసుకురావడం వల్ల సూసైడ్ చేసుకుంది అని చెప్పాను. అదేమన్నా మీ దృష్టికి వచ్చింది? ఇప్పటిదాకా నా దృష్టికి రాలేదు మేడం. వాళ్ళు అంటున్నారు, బట్ కానీ ఆ యాంగిల్ కూడా వెరిఫై చేసి ఖచ్చితంగా ఆ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఇద్దరికి మధ్యలో ఏమన్నా చాటింగ్ ఏమైనా జరిగితే ఎలాంటి చాటింగ్ జరిగింది అంటే ప్రతి ఒక్క డీటెయిల్ వెరిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా అబ్బాయి బాధ్యత న్యాయం తీసుకుంటాం. లేదు అంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి దివ్యకి సంబంధించినటువంటి సూసైడ్ చేసుకున్నటువంటి కేసు దర్యాప్తు చేపడుతున్నాము. తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నాను. ఒకవేళ తన చావుకి ఎవరైనా సరే కారణమై ఉండే ఖచ్చితంగా ఎవరినైనా సరే శిక్షిస్తాము. పోలీస్ విధుల్లో ఉన్నటువంటి దివ్య లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ దివ్య అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనేది అర్థం కానటువంటి ప్రశ్నగా మారింది. తన మొబైల్ ని కూడా స్వాధీనం చేసుకున్నాం. మొబైల్లో ఉన్నటువంటి డేటానంతా చూసిన తర్వాత మెసేజెస్, కాల్స్ ఆధారంగా ఎవరైనా సరే కాల్ చేసి తనని ఒత్తిడి చేశారా, నిజంగానే మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తన మీద ప్రెజర్ తీసుకొచ్చాడు, వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎవరు కారకులైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి వికారాబాద్ సిఐ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్ తో సుజాత, వికారాబాద్.